అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇవాళ మీకోసం డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇవాళ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి కమిషన్ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ లొకేషన్ అనమాట. G+1+ పెంట్ హౌస్ 150 గజాల గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ 86 lakh రూపీస్ ఓన్లీ 86 లక్షల రూపాయలు మాత్రమే. మంచి ప్రైస్ అండి. సో నా వెనకాల బిల్డింగ్ చూసుకొని ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ ఏ విధంగా ఉందో కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చెక్ చేసుకోండి. మంచి రిచ్గా ఉంటుందండి ఏరియా కూడా. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అండి. సో ఈ పెద్ద రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వరంగల్ హైవే. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర మనం ఈ కొంచెం లెఫ్ట్ తీసుకొని గట్కేసర్ వెళ్ళే రూట్లో వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఈ ఎదులాబాద్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ వస్తుంది. ఎన్ఎఫ్సి నగర్ అనేది హుడా లేఅవుట్, ఎన్ఎఫ్సి టౌన్షిప్ అంటారు. చాలా పెద్ద లేఅవుట్, ఇల్లులు బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కేంద్రీయ విద్యాలయ ఉంది కదా, ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్ దగ్గర ఇందాక చూపించిన ప్రాపర్టీ అనేది ఉంది. చాలా నియర్ ఆ స్కూల్కి. మంచి లొకాలిటీ, రెసిడెన్షియల్ ఏరియా. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్ అనమాట. సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మీకు బిల్డర్ పేరు చెప్తాను. బిల్డర్ పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డి గారు. ఫోన్ నంబర్ వచ్చేసి 8978739121 8978739121. ఇది భాస్కర్ రెడ్డి గారి ఫోన్ నంబర్. సో బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హుడా లేఅవుట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఇది G+1+ పెంట్ హౌస్ ఉందండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, 150 గజాలు. డైమెన్షన్ మీకు 28x47.5 వస్తుంది డైమెన్షన్. దాదాపుగా మీకు 2700 SFT వస్తుంది, 2700 SFT. ఇంటి ముందున్న రోడ్డు 30 feet రోడ్డు. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 86 lakh రూపీస్ ఓన్లీ, 86 లక్షల రూపాయలు మాత్రమే. మంచి ప్రైస్. G+1లు కూడా ఈ రోజుల్లో 125 గజాలు, మీకు 110 గజాలు 85 lakhs ఉంటే 150 గజాలు G+1+ పెంట్ హౌస్ మీకు 86 lakh ప్రైస్లో ఉంది. సపోజ్ ఈ ప్లాట్ అనుకుంటే ఇది ఇంటి ముందున్న రోడ్డు 30 feet రోడ్డు. బిల్డింగ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ మనకి 28 ఉంటే లోపల డెప్త్ వచ్చేసి 47.5 ఉంటుంది. 28 × 47.5 ÷ 9 చేస్తే మీకు 150 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు 1250 పైన కూడా మొత్తం కలుపుకుంటే మీకు 2700 SFT దాకా వస్తుంది. ప్రైస్ వచ్చేసి కేవలం 86 lakh రూపీస్ ఓన్లీ, 86 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ అనమాట. సో ఈ ప్రాపర్టీ మన ద్వారా పర్చేస్ చేస్తే మీకు 0% కమిషన్. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చి యాడ్ వేయించుకుంటున్నారు. ఇందులో మీకు ఎటువంటి కమిషన్ ఉండదు. నాకైనా ఫోన్ చేయొచ్చు, బిల్డర్కైనా ఫోన్ చేయొచ్చు. బిల్డర్ ఫోన్ చేస్తే డైరెక్ట్గా మీకు లొకేషన్ ఇస్తారు, ఆయన వచ్చి కలుస్తారు. డైరెక్ట్ డాక్యుమెంట్ హోల్డర్తోనే మీరు మాట్లాడుకొని మంచి రేటు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ బెస్ట్ ప్రైజే, ఇంకా మంచి రేటు కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మీకు ఈ బిల్డింగ్ అనేది ఎక్సలెంట్గా సరిపోతుందండి. కావాలంటే డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చెక్ చేసుకోండి. గట్కేసర్ లొకేషన్ అనమాట ఇది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ ఒక వీడియో వస్తుంది, వీడియో చూడండి. నచ్చితే నాకన్నా కాల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా బిల్డర్ కాల్ చేయొచ్చు. బిల్డర్ పేరు వచ్చేసి భాస్కర్ రెడ్డి, ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది. సో మీరు బిల్డర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆయనే లొకేషన్ ఇస్తారు, ఆయన వచ్చి దగ్గరుండి చూపిస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. నచ్చితే మీరు అన్నీ ఓకే అనుకుంటే రేట్ మాట్లాడి ఇల్లు కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది G+1+ పెంట్ హౌస్, మొత్తం 150 గజాలు ఉందండి. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 86 lakh రూపీస్ ఓన్లీ, 86 లక్షల రూపాయలు మాత్రమే. చాలా మంచి ప్రైజు. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ లొకేషన్. బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇటు ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్డు, మంచి లేఅవుటు, ఇల్లులు ఉన్నాయి, మీకు ఇబ్బంది ఏం లేదు.
ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. ముందుగా ర్యాంపు, ఇక్కడ నుంచి మీకు గ్రానైట్ స్టార్ట్ అయి ఉంది. సైడ్ నుంచి ఒక చిన్న డోర్ ఉంది గేటు. ఇది పార్కింగ్ అండి. సో ర్యాంప్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి మీకు ఈ చివరి దాకా ఇలా ఉంది పార్కింగ్. ఒకవేళ నేను స్ట్రైట్గా నిల్చుంటే మీకు ఏ విధంగా ఉంటుంది. పెద్ద కారు ఈజీగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోర్షన్స్ ఏ విధంగా డివైడ్ అంటే, ఇక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడ మీకు ఒక పోర్షన్ ఉంది, పైన ఒక పోర్షన్ ఉంది, దానిపైన పెంట ఒక పోర్షన్ ఉంది. సో రెంట్స్కి తగ్గట్టుగా నీట్గా ఉందన్నమాట. ఇక్కడైతే మీకు కంప్లీట్గా బైక్స్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకోవచ్చు. వీధి పోటు అలాంటివి ఏం లేవు. ముంగట కూడా ప్లాటే ఉంది. ఇది ఒక రూమ్ ఉందన్నమాట. దానికి తాళం ఉండడం వల్ల చూపించట్లేదు, వేరే చూపిస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని పోర్షన్ అండి. కొంచెం ఇటువైపు వస్తే ఇక్కడ మనకి బోర్ వస్తుంది, అక్కడ మనకి సంప్ వస్తుంది, స్టెప్స్ అంకల వాష్ ఏరియా. ఇది మెయిన్ డోర్ అనమాట. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్ట్రైట్గా కనిపిస్తుంది మనకి టీవీ యూనిట్. నేను ఇటువైపు నిల్చుంటే మీకు అటువైపు బెడ్రూమ్, ఇటువైపు కిచెన్ వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇది కిచెన్. సో కిచెన్ టాప్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. షెల్ఫ్లు, గ్రానైట్, బాటమ్ కానివ్వండి. కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో 1 BHK అండి. ఇది ఒక బెడ్రూము, హాలు, కిచెను, ఫ్లోరు, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్. నెట్ వైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ ఇది. సో గమనిస్తే మీకు బ్రాండ్ కూడా సెరా ఫిట్టింగ్స్ తోటి ఇవ్వడం జరిగింది. పైన లో రూఫ్ కూడా ఉందండి. మరొకసారి హాల్. సో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సపరేట్ పోర్షన్లో 1 BHK వచ్చింది, ఒక రూమ్ ఎక్స్ట్రా వచ్చింది. గ్రానైట్ స్టెప్స్, అవుట్ సైడ్ టాయిలెట్ ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఓనర్స్ పోర్షన్ ఇది. దీనికి ల్యాండ్ మార్కు ఆ టెంపుల్ అనమాట, విశ్వేశ్వర టెంపుల్ అనమాట. మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది ల్యాండ్ మార్కు. ఓనర్స్ పోర్షన్ ఇది. ఇది హాల్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. సో టీవీ యూనిట్ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. స్ట్రైట్గా నిల్చుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా అండి ఇది. అక్కడ కిచెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు డైనింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇది కిచెన్. సో కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది ఆల్రెడీ చేయించడం జరిగింది. బ్రాండ్ న్యూ బిల్డింగ్, ఒక్కసారి ఒకటి యూజ్ చేయలేదు. సో కిచెన్ యొక్క బాటమ్ చూసుకోండి, ఫిట్టింగ్స్ కానివ్వండి. కిచెన్ టాప్, పైన క్యాబినెట్స్ కానివ్వండి. ఇటు నుండి బయటకు వస్తే యూటిలిటీ ఏరియా చూస్తే రోడ్ ఈ విధంగా ఉంటుందండి. మరొకసారి కిచెన్, లివింగ్ ఏరియా ఇది. కొంచెం ఇటువైపు వస్తే కామన్ ఇది. సో ఇంతకుముందు చెప్పినట్టు నేను సెరా ఫిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. పైన లో రూఫ్ ఉంది. ఇక మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. బెడ్రూమ్ నెంబర్ 1, బెడ్రూమ్ నెంబర్ 2. అది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. ముందు యూటిలిటీ ఏరియా చూపిస్తాను. ప్రాపర్గా ఉందండి. కరెక్ట్గా ఒక చిన్న సైజ్ విండో పెట్టి వెంటిలేషన్కి. సైజ్ కూడా మంచి సైజ్ మెయింటైన్ చేయడం జరిగింది. టైల్స్ కూడా హైట్ వరకు ఇచ్చారు.
బెడ్రూమ్ నెంబర్ 1, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. కొంచెం ఎటువైపు వస్తే ఈ విధంగా ఉంటుంది. సో వుడ్ వర్క్ చూడండి ఏ విధంగా ఉందో. మీకు ఈ ప్రైస్లో G+1+ పెంట్ హౌస్తో పాటు వుడ్ వర్క్ కూడా చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ అయ్యి ఉంది కాబట్టి కన్సిడర్ చేయండి, ఒకసారి చూడండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. వాస్తు ప్రకారం చూసుకుంటే ఇది మాస్టర్ వస్తుంది, అందుకే ఇక్కడ వర్క్ కొంచెం మారింది. అటాచ్ వాష్రూమ్ అండి. సో ఇది ఎంటైర్లీ ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. దీని మీద మళ్ళీ పెంట్ హౌస్ ఉంది, అది చూపిస్తాను. హాల్లో వచ్చాను. గ్రానైట్ స్టెప్స్, సో ఈవినింగ్ పార్టీస్ ఏమైనా చేసుకుంటే ఇలాంటి ప్లాన్ చేయొచ్చు. అవుట్ సైడ్ టాయిలెట్ ఇది. సో కొంచెం లాంగ్లో వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇవ్వండి, మంచి రెసిడెన్షియల్ ఏరియానేనండి. మీకు ఇల్లులు కానీ హెవీగా కనిపిస్తాయి, ఇబ్బంది ఏం లేదు. కాలనీ కూడా పెద్ద కాలనీ ఇది. ఇదొక పోర్షన్, ఇందులోనే మీకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే బెడ్రూమ్ అన్నమాట. దీనికి సంబంధించిన టాయిలెట్ మనకి ఇక్కడ ఉందండి. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. బిల్డింగ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఏమైనా మిస్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్న ఒక్కసారి చెక్ చేసుకోండి. మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ, మంచి ప్రైస్. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కొని తర్వాత మంచి రేట్ చూడాలంటే గట్కేసర్ అనేది మరీ సిటీకి దూరం ఏం లేదు. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే 1-2 కిలోమీటర్స్ మాత్రమే. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మంచి హుడా లేఅవుట్లో మీకు మంచి కాస్ట్కి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. ఒకసారి వచ్చి చూసుకొని టైం ఉంటే మీకు మంచి రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కమిషన్ ఇలాంటివి ఏమీ లేవండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తున్నాను, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.